యాంకర్ న్యూస్కి స్వాగతం. భవిష్యత్కు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర చెల్లకూరు గ్రామంలో ఉత్సాహంగా సాగింది. స్థానిక ప్రజలు, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. సమస్యల్ని తెలియజేశారు. భవిష్యత్కు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర చెల్లకూరు గ్రామంలోని శంకర గిరిజన కాలనీలో సాగింది. మహిళలు కోలాటంతో నాయకులకు ఘన స్వాగతం పలికారు. రామాలయంలో పూజలు నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనుల వద్ద సెల్ఫీ ఫోటోలు దిగారు. మత్స్యకారులు మరియు రైతు రథాలు తీసుకున్న వారితో మాట్లాడారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను తెలియజేశారు. ఈ యాత్రలో మాజీ కేంద్ర మంత్రి పన్నబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు పాసిం సునీల్ కుమార్, పరసారత్నం, సుగుణమ్మ, పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, కార్యదర్శి సతీష్ రెడ్డి, తానంకి నానాజీ, రాష్ట్ర కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, మహిళా సంఘం అధ్యక్షురాలు చక్రాల ఉష, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీపతి బాబు, మండల అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్త
కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యము నేలే రామయ్య, ప్రభులకే గెనయా. జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆరిని రక్కసుడు అపహరించితే అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ. సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో
శరణమౌజా శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా కొంచెం వెనక్కి రండి. ఇచ్చేసి మీడియా మిత్రులకి నమస్కారం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే పేదవాళ్ళు ఇక్కడ చిన్న చిన్న గుడిసె వేసుకొని ఉన్నారు. అవేం కదా 9 కుటుంబాలు ఉన్నా 9 25 కుటుంబాలు అన్ని కూడా కొట్టేయడం జరిగింది. కొట్టేసిన తర్వాత వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎక్కడ కూడా స్థలాలు చూపినటువంటి పరిస్థితి లేదు, స్థలాలు ఇవ్వలేదు. అలాగే వాళ్ళు పిలిచి కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. చెప్పకుండా కొట్టేయడం అన్యాయం. కొట్టుకోవడం ఉండాలంటే ఆ సచివాలయం పరిస్థితి ఎట్టుందో దిక్కు దిశ కూడా దీన్ని కట్టేదానికి పేదవాళ్ళు నివసించేటువంటి ఈ యొక్క చిన్న చిన్న గుడిసెల్ని కొట్టేయడం అన్యాయం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారో అంతమందికి పట్టాలు ఇప్పించి పక్క ఇల్లు కట్టిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడే మరి బయటపడి కాదమ్మా, ఇక్కడే ఉన్న స్థలంలోనే మీ అందరూ కూడా పక్క ఇల్లు గవర్నమెంట్ ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి మీ అందరికీ ఈ బస్సు యాత్ర ద్వారా తెలియజేస్తుంటాం. ఓకేనా? ఒక్క అవకాశమని ప్రజలు వైసీపీ పార్టీకి ఓటు వేసి 5 సంవత్సరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రాభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీని గెలిపించాలని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కోరారు. భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర చెల్లకూరు గ్రామంలోని శంకర గిరిజన కాలనీలో సాగింది. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ అందరి భవిష్యత్తుకు గ్యారంటీ చంద్రబాబు నాయుడు అని, మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా అభివృద్ధికి కృషి చేశారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి అనేక సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామని వైసీపీ పార్టీకి ఓటు వేసి 5 సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలు రకాల కారణాలు చెప్పి రేషన్ కార్డులు పెన్షన్లు వేలాదిగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 18 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తారని తెలిపారు. ప్రజలందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పాసిం సునీల్ కుమార్, పరసారత్నం, సుగుణమ్మ, పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, కార్యదర్శి సతీష్ రెడ్డి, తానంకి నానాజీ, రాష్ట్ర కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, మహిళా సంఘం అధ్యక్షురాలు చక్రాల ఉష, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీపతి బాబు, మండల అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, అలాగే కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి పనబాక గారికి, అలాగే వర్మ గారికి, అలాగే పెద్దలు కిరణ్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, మహిళా నాయకురాలు జిల్లా అధ్యక్షులు చక్రాల ఉషా గారికి, పార్టీ అధ్యక్షులకి, మహిళా నాయకురాలకి, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు పట్టాపల్ల రామచంద్ర, మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇది ఎస్టీ కాలనీ, ఈ ఎస్టీ కాలనీలో ఖచ్చితంగా మీటింగ్ పెడతామని అనుకున్నాం. దాని ప్రకారం కూడా ఇక్కడికి అందరూ రావడం జరిగింది. ఈ యొక్క స్థలాన్ని ఎంపిక చేసినటువంటి మా రాబిన్ శర్మ టీం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా సరే పెద్ద పెద్ద ఊళ్ళలో మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు అందరూ అనుకునేవాళ్ళు, కానీ మేము మాత్రం చిన్న పల్లెటూరులో చిలకూరులో ఈ మీటింగ్ పెట్టామంటే, ఇక్కడ ఈ చిలకూరులో దాదాపు తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఒక్క గ్రామంలోనే 34,72,21,000 రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్రామంలో చేశాం. చూడండి, ఒక్క
రెడ్డి గారు. అలాగే ఇక్కడ వేసినటువంటి రోడ్లన్నీ కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినాడు తప్ప ఈ రోజు ఈ 4 సంవత్సరాల్లో మీ ఊర్లో ఒక తట్టడి మట్టేనా వైఎస్ఆర్సీపీ నాయకులు వేశారని అడుగుతున్నా. ఆ రోజు ఇచ్చిన పెన్షన్లు తీసేశారు. ఉదాహరణకి ఇదో ఈ ఇల్లమ్మ ఒక పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పెన్షన్ తీసేశారు. సాగు బతుకులో ఉన్నారు, వాళ్ళ పని కూడా చేసుకోలేదు. తీసేసి రేషన్ కార్డు నీ పేరు తప్పుగా పడింది కాబట్టి నీ పేరు తొలగించామని చెప్పారు. వచ్చేది ఈరోజు పెన్షన్ వచ్చే పరిస్థితి కాదు. దాదాపు 2500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అది మా గొప్పతనం కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు నియోజకవర్గంలో దాదాపు 2550 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేయగలిగాం. ప్రతి ఎస్సీ గిరిజన కాలనీలు, ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీకి ఇంటర్నల్ రోడ్డు వేసాం మేము. మీకు తెలుసో కళాకాల సంబంధించినటువంటి పెద్ద బ్రిడ్జిని మేమే కట్టించాం తెలుగుదేశం పార్టీ హయాంలో. అలాగే పోటీపాలెంలో బ్రిడ్జి మనం కట్టించాం. అలాగే మొత్తం ఆర్ఎన్బి రోడ్డు ఇక్కడ నుంచి ఈ కోట చిల్ రోడ్ దగ్గర నుంచి వాకాడు దాకా మనమే ఆ రోజు రోడ్డు వేసిన పరిస్థితి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎన్నో ఈ యొక్క తుఫాన్ షెల్టర్స్ కట్టించాం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. మత్స్యకారులకి ఎన్నో కార్యక్రమాలు ఇచ్చాం. ఇక్కడ కూడా మత్స్యకారులకి మేము పెన్షన్ ఇచ్చామని గుర్తొస్తుంది నాకు. ఇక్కడ కూడా ఇచ్చాం, పెన్షన్ కూడా ఇక్కడ ఇచ్చాం. మేము చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో మేమందరం ప్రజాప్రతినిధులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు కనిపిస్తూ ఉండేవారు. ఎప్పుడో ఒకసారి మేము వచ్చి మీరు మా మీతో మాట్లాడుండేవాళ్ళం. ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాయకులు పట్టాపన్న కానీ, అలాగే రామచంద్రారెడ్డి కానీ, మా దినేష్ కానీ, రామ్మూర్తి కానీ, బెల్లంకోట రాజా కానీ మీకు తలతో మీతో మీ సమస్యలు తీరుస్తూ మీరు పరిష్కారం చేసే దిశగా వాళ్ళు మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు మీరందరూ కూడా చెప్పలేమమ్మా, పనిచేసింది చంద్రబాబు నాయుడు గారు మీకు, మనకి అందరికీ. కానీ ఎవరిని గెలిపించాము? మనం గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఏం చేశాడని గెలిపించాము? అబద్ధాలు చెప్పాడు మనకి. ఏమో నిజం అవుతుందా? ఎంతమంది ఆడబెట్టుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తాడు. ఇప్పుడు ఇస్తున్నాడమ్మా? చెప్పండి కదా, ఇస్తున్నాడా? ఈ 15,000 అన్నాడు, 13,000 చేశాడు. ఇప్పుడు నిజాపోతావా? మళ్ళీ కరెంట్ బిల్లు ఎక్కువ ఉంటే కట్టు, మీ పేరు మీద స్కూటర్ ఉంటే కట్టు. నిజాపోతావా? కానీ తరుణరా, ఈ రోజు మీకు అందరి చేతుల్లో పేపర్లు ఇచ్చారు. ఆ పేపర్ చూడండమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మినీ మేనిఫెస్టో చేశాడు, ఏం చేస్తారో మహిళలకు అని చెప్పి. అలాగే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు కూడా మీ అందరూ కూడా తలా 10,000 వేసారు, 10 లక్షల వాళ్ళకి. గుర్తుందో గుర్తులేదు తెల్లారా? అయినా మీకు కనికరం లేదు తెల్లారా? ఇప్పుడు వచ్చినటువంటి మనిషి నిలవాల ముంచేస్తున్నాడు పంప అందరినీ అమాయకుడు మాటలు చెప్పి, అమాయకు ఫేస్ పెట్టి. అట్లాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మనం అందరం మీ అందరూ ఆశీస్సులు ముఖ్యమంత్రి అయితే మీ అందరికీ కూడా తల్లి ఫ్రీ బస్సు. ఈ జిల్లాలో బస్సు ఎక్కడన్నా సరే ఉచితంగా మీరు ఎక్కి తిరగచ్చు ఆడవాళ్ళందరూ కూడా. అట్లాగే తల్లారా, మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్నారని తెలియజేస్తాం తల్లారా. అట్లాగే మీ ఇళ్లలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డకి సంవత్సరానికి 15,000 రూపాయలు. ఎంతమ్మా? ఒక్క పెట్టుంటే 15, 2 పెట్టుంటే 30,000, 3 పెట్టుంటే 45,000, 4 పెట్టుంటే 60,000. ఇప్పుడు ఇది ఇచ్చేదంతా ఒక బిడ్డకి 3,000 మాత్రమే. మనం ఇచ్చేది బిడ్డ ఎంతమంది చదువుతున్నా అందరి బిడ్డకి కూడా 15,000 ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నారు తెలంగాణ. అట్లాగే తెలంగాణ 18 సంవత్సరాల ఆడపడుచుల దగ్గర నుంచి 59 సంవత్సరాల ఆడపడుచులు అందరూ కూడా నెలకి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు తల్లి రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే. అంటే ఆల్మోస్ట్ అందరూ ఎదుగుకునే. మరి 60 సంవత్సరాలు మేము ఏం చేయాలంటారేమో, 60 సంవత్సరాల పెన్షన్ మామూలే, ఆయన అందరికీ 60 సంవత్సరాల పెన్షన్ ఉంటుంది. కానీ మధ్య వయసులకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వద్దరు కూడా నెలకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారమ్మా. 2 మహిళలు ఉన్నారు, మహిళా నాయకులు మీకు చెప్తారమ్మా. కాబట్టి అట్లాగే ముఖ్యంగా ఈరోజు కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు. నిజాపదమా? పెట్రోల్ కరెంట్ ఛార్జీలు గతంలో ఎంత కడుతున్నావు, ఇప్పుడు ఎంత కడుతున్నావా? 1,050. అట్లాగే తర్వాత బస్సు
ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారో ఆయనకి అర్థం కావట్లే. అలాగే గ్యాస్ సిలిండర్లు ఎంతవరకు పెరిగిపోయాయో మీకే తెలుసుకునేవాళ్ళు కాబట్టి. అలాగే ఈరోజు మీరు నిత్యం వాడేటువంటి టమాటో, ఈరోజు టమాటో ధర ఆలోచించండి మీరు అందరూ. అలాగే నూనె ఆలోచించాలమ్మా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈరోజు ఆ పరిస్థితి ఉందమ్మా. నేను గుడి మీద చెప్పనమ్మా మీద మేము అన్ని పనులు చేసినా ఓడించారు మీరు. ఎందుకు ఓడించారో అర్థం కావట్లే. అయితే ఒక్కసారి చెప్పాలి, ఒక్కసారి మీరే కాదు రాష్ట్రం అంతా మోసపోయింది. మనమే కాదు పేదవాళ్ళం నమ్మేం మనకేం చేస్తాడన్నాం. ఆయన గెలిపించినప్పుడు ఆయన ఏం తెలుస్తుంది, ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి 26 పథకాలని మొత్తం రద్దు చేశాడు. మనకు వచ్చే పథకాలు ఇంతకుముందు ఎస్టీకి కార్పొరేషన్ లోన్లు వేటివి, ఎస్సీలకు లోన్లు వేటివి, ఈరోజు ఒక్క లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, మొత్తం కూడా క్యాన్సిల్ చేశాడు. అలాగే ఎస్టీలకి ఇంతకుముందు మనం పెన్షన్ ఇచ్చేవాళ్ళం, ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎస్టీలకి మనం మొదలు ఇచ్చేవాళ్ళం, ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎస్టీలకి జీవనోపాధి సంబంధించినటువంటి లోన్స్ మనం ఇచ్చేవాళ్ళం, ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆడబిడ్డకి పెళ్లి చేస్తే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఈరోజు ఆ పరిస్థితి లేదు. మన ఇంటి వాళ్ళు చనిపోతే చంద్రన్న బీమా 2 లక్షల రూపాయలు ఇచ్చాం మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షలు ఇచ్చాం. ఈరోజు ఒక్క పైసా కూడా చచ్చిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి కాదు. అదేదో ఆ ఇంట్లో సొమ్ములాగా అనుకుంటున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇది నీ ఇంట్లో సొమ్ము కాదు, ఇది మేము కట్టే డబ్బు, ప్రజలు కట్టేటువంటి పన్నుల రూపంలో డబ్బు. అది మీ ఆశలో మేము చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించిన మంచి పథకాలను ఎందుకు రద్దు చేశాం? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేదల కోసం పథకాలు అవి రద్దు చేసి రకరకాల పేరుతో ఏవో పథకాలు పెట్టారమ్మా. సీఎం రిలీఫ్ ఫండ్స్, ముఖ్యమంత్రి సహాయ నిధి దాదాపు ఈ నియోజకవర్గంలో 9 నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. నేను పేదవాళ్ళకి ఇచ్చా, ఈ నియోజకవర్గంలో అందరికి ఇచ్చా. ఈ రోజు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తెచ్చే ధైర్యం కూడా ఈరోజు గెలిచినటువంటి వైసీపీ నాయకులు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు వైసీపీ నాయకులకి ఒక ఛాలెంజ్ జరుగుతున్నా. ఈ యొక్క 4 సంవత్సరాల్లో మీరు నియోజకవర్గం వరకు ఈ చిలకూరు మండలంలో మీరు ఏం చేశారు? ఈ చిలకూరులో మీరు ఏం చేశారు? మీరు చేసింది ఒకటే, సచివాలయం అని చెప్పి దాదాపు 25 కుటుంబాలు అక్కడ నివసిస్తుంటే ఆ 25 కుటుంబాల గుడిసెలు కొట్టేసి ఆ సచివాలయం ఇంకా కూడా అట్టే ఉంది పూర్తిగా. మొత్తం సిమెంట్ అంతా కూడా మొత్తం గడ్డగట్టిపోయింది. ఆ పని చేశారు మీరు. మీరు చేసింది పేదోడికి ఇల్లు ఉన్న గూడు లేకుండా చేసిన పరిస్థితి మీరేం చెప్పి నేను తెలియజేస్తాను తెల్లారా. కాబట్టి అమ్మా ఆలోచించండి. ఇంకా చాలా మంది మాట్లాడాల్సిన అవసరం ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించండి. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయదని చెప్పి 2 చేతులు ఎత్తి అందరూ కూడా తన పెట్టడం ద్వారా దయచేసి చేయొద్దు. చేసే మన అన్యాయం కోసం పేదవాళ్ళం అది గుర్తుపెట్టుకోమని చెప్పి ఆలోచించండి. మన పక్షాన్ని ఆ రోజు ఎస్టీలకి ఎస్సీలకి నందమూరి తారక రామారావు గారు, ఆయన మన దేవుడు, అవునా కదమ్మా? ఆ రోజు చిన్న ఇల్లు కట్టించాడు రామారావు గారు, పక్క హౌసింగ్ లేదమ్మా. అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీ ఈ రోజు మీరు చూస్తున్నారు. మన లోకేష్ బాబు గారి ప్రోగ్రాం గూడూరు కాన్స్టిట్యూన్స్ లో బ్రహ్మాండంగా విజయవంతంగా జరిగింది. మా నాయకులందరూ సహాయ సహకారాలతో. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మీ అందరూ ఆస్వాదించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయండి. మన బిడ్డలు బాగుపడాలంటే మళ్ళీ చంద్రన్న ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను ఇంతతో సెలవు. కూడా స్వతంత్రంగా నీకు చేశాను, నీకు ఇల్లు ఇచ్చాను, నీకు రోడ్డు వేశాను అని మీకు జవాబుదారీగా ఉన్నాడు. మేమందరం మీకు జవాబుదారులు. మా సాధ్యం కానీ మేము మా నాయకులు చంద్రబాబు నాయుడు చెప్తాం. ఇంకా ఫస్టే చెప్పాలి మీకు, మళ్ళీ మర్చిపోతానేమో. మీరు మహిళలందరూ కోలాటంతో మమ్మల్ని స్వాగతం పలికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కూడా శుభసూచకంగా మేము భావిస్తా ఉన్నాం. మా తెలుగుదేశము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో నందమూరి తారక రత్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నా ఆడపడుచులు ప్రతిదానికి ఈ మగవాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది, వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకోవాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి మనకి డోక్రా సంఘాలు పెట్టారా? దాని లేకపోతే టిఫిన్ సెంటరు, చీర వ్యాపారము ఏదో ఒకటి చేసుకొని మీ భర్తలకి చేదోడు వాదోడుగా ఉండేటట్టుగా
ఎంతో కొంత సంపాదించుకొని అంతకుముందు మనం పండుగలకి బట్టలు కొనాలంటే మన భర్తలు అడగాలి, పిండి వంటలు చేయాలంటే భర్తలు అడగాలి, ఫీజు పెట్టాలంటే భర్తలు అడగాలి. ఎప్పుడైతే మీరు ఈ సంపాదించుకోవడం మొదలు పెట్టారో మీ ఆయనని కూడా డబ్బులు అడుగుతున్నారు. అవునా? చెప్పట్లేదు మీరు. అడిగారు కదా, ఒక 100 రూపాయలు ఇస్తే మళ్ళీ ఇచ్చేస్తాను నేను అని అడిగిన మీ ఇళ్ళలో చాలా మంది అడుగుంటారు. తీసుకొచ్చారు. సరే, మళ్ళీ ఎలక్షన్ ముందు కూడా మీకు పసుపు మీద కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. 10,000 నుంచి 15,000 డబ్బులు ఇచ్చారు. ఒక పక్క మేము పసుపు తీసుకుంటే ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని అడుగుతుంటే ఏదైనా సహజం. ఒక టిఫిన్ సెంటర్ అనుకో, రోజు తిన్నామనుకో బోర్ పడుతుంది. పక్కన కొత్త పెట్టాడు, అమ్మో ఏం పెట్టేస్తారు, ఎంత టేస్ట్ ఉంటుందో అనుకొని అది చంపవుతాం. మీ పరిస్థితి కూడా అంతే. ఏదో తాయిలో వస్తుంది, బాగా పెడతారు అనుకొని వేశారు. దానికి 5 సంవత్సరాలు అనుభవిస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి పొరపాటు జరిగిందో 5 సంవత్సరాలు అనుభవించాలా. ఇప్పుడు ఆల్రెడీ అనుభవిస్తున్నారు కదా. పెన్షన్ ఒక ఇంట్లో వస్తే ఒకరికే పొరపాటున మీ ఆయన స్కూటరో కారు ఏదో కొనుక్కున్నాడు అనుకో, అవి కూడా కట్టు. పెన్షన్ లేదు, ఏమీ లేదు. కరెంట్ ఎంత ఉందమ్మా? కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెరిగింది? తెలుగుదేశం ఆయన ఎప్పుడైనా పెంచారా మీకు? ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ వైసీపీ పార్టీ వాళ్ళకు ప్రజలు ఎత్తుకున్నారు, మేము అమ్మఒడి ఇస్తున్నాము, ఇంకేదో ఇస్తున్నాము, ఈ ఉచితంగా ఇచ్చే ఎన్ని పోతాయి, రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మీకేమీ ఇవ్వదని చెప్తున్నారు. దానికోసం కానీ వారు చెప్పేవి అబద్ధాలు అనేసని మొన్న మాకు రాజమండ్రిలో మహానాడు జరిగితే ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం అని చెప్పేసి మహాశక్తి పేరుతోటి 6 పథకాలు మహిళల కోసమే రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఇదోమా మీ చేతులు అందరిలో ఉంది కదా. గ్యాస్ ధర ఎంతమా? గ్యాస్ సిలిండరు ఫ్రీగా కూడా మీకు కొంతమంది ఆ ఖరీదుతో గ్యాస్ కొనలేక మళ్ళీ కట్టె పుల్లలు వేసుకొని మీరు వంటలు చేసుకుంటున్నారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఉదయం నుంచి మేము అనేక కాలనీలు జరుగుతూ వచ్చాం. ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు. సునీలన్న మంచినీళ్ళకి ఇబ్బంది, మాకు కుళాయి వేయించన్నా అని చెప్పని అడుగుతా ఉన్నారు. చాలా మంది కూడా బిందులు తీసుకొని రోడ్డు మీద క్యూలో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అందుకని ఆడవాళ్ళు ఆ ఇబ్బంది పడకూడదు అనేసరి మీకు అందరికీ ఇంటింటికి కుళాయి ఇస్తా ఉంటారు. అలాగే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి ఆడబిడ్డ నిధి అన్న పేరుతోటి ఒక్కొక్కరికి 1,500 రూపాయలు ఇస్తారు. అమ్మా పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు మా ఇంటి చేస్తారని అడిగారు. మేము తీసేసే రకాలు కాదు, ఇచ్చే రకాలే. ఎంతమంది ఉంటారు చూడండి. ఒక ఇంట్లో చదువుకునే వాళ్ళు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా సంవత్సరానికి 15,000 లెక్కన ఇస్తాము. ముగ్గురంటే 45,000 అవుతుంది, నలుగురుంటే 60,000 అవుతుంది. ఇలాగా ఇప్పుడు వచ్చిన వైసీపీ పార్టీ వాళ్ళు ఆడబిడ్డ ఏర్పడితే అమ్మఒడి మీరు ఒక పిల్లల్ని చదివించుకోవాలా, కూతురు ఉందనుకో చదివించుకోవటం లేదు. నాకు 2 అబ్బాయిలు ఉన్నారనుకో, ఒక అబ్బాయిని చదివించుకోవాలి, ఒక అబ్బాయికి ఇవ్వు అంటున్నారు కదా. అది కూడా ఇవ్వలేదండి. మరి అలా కాదు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎవరైనా కూడా మేము 15,000 అంటే 15,000 ఇస్తాము. దానికి ఏం తిరుగులేదు. ఒక్కొక్కరికి 15,000 చొప్పులు ఇస్తాము కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా వేరే స్కీమ్ గురించి నేను చెప్పగలను, ఎందుకంటే నేను చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను దాన్ని కొట్టలేదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి మనకు ఒక సప్లైర్ అనేది ఉంటుంది, మనకు ఒక సపరేట్ నిధి. ఆ నిధి ద్వారా మన పిల్లలకి
పిల్లలకి ఏదైనా కొనుక్కోవడం, కారు ఏదో ఒకటి కొనుక్కోవడం, ఏదైనా లోన్ తీసుకోవడం అన్నట్టు అవన్నీ తీసి వేరే వాటికి బట్టలకు పెట్టేసుకుని మనకంటూ ఏమీ లేకుండా చేసిన ఘనత ఈ వైసీపీ పార్టీ అని చెప్పి మనం చేస్తాము. ఎవరికైనా ఒక లోన్ వచ్చిందమ్మా మీకు ఈ 3 సంవత్సరాల్లో? ఒక కారు కొనుక్కుంటారా? ట్యాక్సీ డబ్బేరా? మీ పిల్లలు ఎవరైనా ఉద్యోగాలు వచ్చాయా? రాలే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఫ్యాక్టరీలు వచ్చాయి మనకి. అసలు కదా చెరుకూరు అంటే ఇసుక పెద్ద ఫ్యాక్టరీస్. ఒక తక్క మంది తీసుకెళ్ళి మీరు ఇల్లు కట్టిన పరిస్థితిలో ఉన్నారా అని చెప్పి నేను అడుగుతాను. అప్పుడు వాళ్ళకి ఉచితంగా ఇసుక ఇచ్చారు. ఇప్పుడు అసలు మన చెరువులో ఇసుక మనం తోకునే పరిస్థితి లేదు. ఎక్కడో ఎవరో వచ్చి తోకని పోతా ఉన్నారు. ఇందాక అసలే చెప్తా ఉన్నాడు, వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు ఉంటుండే అసలు ఇసుక మర్చిపోయాడు ఇసుక సంగతి. కాబట్టి మీరందరూ ఆలోచించే సమయం దగ్గర పడింది. మళ్ళీ తాయిలాలు అంటారు, మాటలు అంటారు, డాన్సులు అంటారు. మీరు ఇంకొకటి ఈ రాష్ట్రానికి కూడా ఏదో ఒక రాజధాని అంటే ఇదిగా మీరు చెప్పుకోవాలండి. పక్క ఊరికి వెళ్ళి ఎవరైనా అడిగారండి పక్క రాష్ట్రం మంచిగానే ఇలా ఉంటుంది. రాజధాని ఏదంటే మనం అన్ని పరిస్థితి. అంత దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక ఉద్యోగం లేదు, అన్ని రద్దుల ప్రభుత్వమే. అంతకుముందు సంక్రాంతి పండుగ వస్తే మీకు ఒక సంచి నిండా సంక్రాంతి కాడికి ఇచ్చేవాళ్ళు, క్రిస్మస్ కాడికి ఇచ్చేవాళ్ళు, అలాగే రంజాన్ తోఫా పెళ్లిళ్ళకి ఎవరికైనా సహాయం వస్తుందమ్మా? ఏమి లేదు. కాబట్టి ఈసారి మీరు ఎలా బుద్ధి చెప్తారో మీరే నిర్ణయించుకోండి. మీ భవిష్యత్తుకి మాత్రం మేము గ్యారంటీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్యారంటీ. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. బాబు వస్తే మీరేం మాట్లాడలేదు. నేను చేసిన ఏం తిరిగి రాలేదా? బాబు వస్తే కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తు రాబోయే ఎన్నికల మీదే ఆధారపడి ఉంటుంది. సునీలు ఎమ్మెల్యే చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. నన్ను ఎంపీ చేస్తే కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు పరపతి పెరుగుతుంది. మోడీ గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయాలా? తెలిసిందా? కాబట్టి మీరందరూ దయచేసి కూడా మా సునీల్ ఆశీర్వదించండి, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం చేసే కార్యక్రమాలను కూడా ప్రతి ఒక్కరికి చెప్పి మీరు మాకు ఆశీర్వదించమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. చైతన్య బస్సు యాత్రకి గత 24 రోజులుగా నిర్వహించుకుంటూ ఈ రోజున తిరుపతి జిల్లాలో మన వాసల్ సునీల్ గారి అధ్యక్షతన చెల్లకోడు మండలం గూడూరు నియోజకవర్గం చెల్లకోడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన చెల్లకోడు గ్రామస్తులు మరి వారికి ఎలాంటి రాజ్యం కావాలనుకుంటున్నారో అదే విధంగా మరి పోరాటాలతో రామరాజ్యం కావాలని రామయ్య పాటతో మరి ఉర్రు తొలగించినటువంటి మహిళా మండలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా అదేవిధంగా మరి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతిగా ఎప్పుడు కూడా ఆయన పేరు పొందారు. ఎందుకంటే ఆ రోజుల్లో మహిళలు వంటింటికే పరిమితమైనటువంటి మహిళల్ని సంఘాలు ఏర్పరిచి వాళ్ళని మరి ఉత్తేజపరిచి చైతన్యపరిచి వాళ్ళు కూడా వారి కుటుంబానికి అండదండలుగా 2 చక్రాల్లో ఒక చక్రం వాళ్ళు, ఒక చక్రం పురుషులు, భర్త భార్య ఇద్దరు కూడా
ఉంటేనే ఆ సంసారం చక్కగా సాగుతుందని ఆ విధమైనటువంటి ఆర్థికంగా వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చి వాళ్ళని చైతన్యపరిచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ రోజు మరి అటువంటి మహిళలు ఈ రోజు కాలం మారుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, అవసరాలు ఎక్కువ అవుతున్నాయి, మరి డబ్బు కూడా ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రోజు కష్టాలు పడుతున్నటువంటి మహిళల్ని వాళ్ళే ఈ రోజున తల్లే మొట్టమొదటి గురువు ఒక బిడ్డకి. మరి అటువంటి తల్లి ఆ బిడ్డను చదివించుకోవాలని ఎంతో తపన పడుతుంది. కాబట్టి ఆమెకు 18,000 రూపాయలని వాళ్ళ బిడ్డను చదివించుకోవడానికి, ఒక్క బిడ్డని ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా అంతమంది బిడ్డలు కూడా ముగ్గురుంటే 54,000 రూపాయలని మీ ఖాతాలో ఇచ్చి మీ పిల్లల్ని చక్కగా చదువుకున్న తర్వాత వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కుటుంబం ఈ రోజున వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఆ విధమైనటువంటి స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మరి నేను మహాశక్తి మహిళా శక్తి గురించే ఒక మహిళా మాజీ శాసనసభ్యులుగా చెప్పదలుచుకున్నాను. బస్సు యాత్ర చేయడానికి ఉచితంగా ఈ రోజున ఒక గుడికి వెళ్ళాలన్నా, ఒక పెళ్లికి వెళ్ళాలన్నా, ఊరు దాటి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మహిళలు ఇంకొకరిని కూడా తోడు తీసుకొని పక్కింటామే ఇంట్లోనే ఇంకొకరిని కూడా తీసుకునే ఎంతమంది అయినా వెళ్ళచ్చు మహిళలు. దానికి వయసు నిమిత్తం లేదు, ఎవరైనా వెళ్ళచ్చు. అటువంటి పథకాన్ని తీసుకొచ్చి మహిళలంతా కూడా ఎంతో సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని అలాంటి స్కీమ్ కూడా తీసుకొచ్చారు. అదే కాకుండా ప్రతి ఒక్క మహిళ కూడా మరి ఈ రోజున పొగబారిన పొయ్యిలో వంట చేయకుండా, కన్నీళ్లతో మరి అలమటించకుండా, కళ్ళ జబ్బులు రాకుండా మరి ప్రతి ఒక్క మహిళ కూడా గ్యాస్ మీద వంట చేసుకొని సుఖంగా టీవీ చూసుకుంటా మరి ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో 3 గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఈ రోజున ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాల తర్వాత 59 సంవత్సరాల వరకు ఎటు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్, విడో పెన్షన్, ఏదో పెన్షన్ వస్తూనే ఉంది. ఇది కాకుండా మరి ప్రతి ఒక్క మహిళ కూడా అంతో ఎంతో వారి చేతిలో డబ్బులు ఉండాలి, వారి పర్సులో డబ్బులు ఉండాలి, వారు స్వేచ్ఛగా ఒకరు చేయకుండా బతకాలని మరి 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలని ఆ మహిళ ఖాతాలో పడే విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ 4 నిర్ణయాలు కూడా మారుతున్న టెక్నాలజీకి, మారుతున్న కాలానికి ఖర్చులు ఎక్కువైపోయి మరి ఈ రోజున మహిళలు ఇంటికి దీపం ఇల్లాలి. మరి అటువంటి ఇల్లాలు డబ్బులు చేతిలో లేకపోతే ఏ విధంగా కష్టపడుతుందో, కాబట్టి మనము ఇంటికి దీపం లాంటి దీపం లేకపోతే ఇల్లంతా చేతి వెళ్తుంది. కాబట్టి అలాంటి ఇల్లాల్ని మనము ఆదుకోవాలని, ఆ కుటుంబాన్ని ఆ ఇల్లాల ద్వారా అభివృద్ధి చెందించాలని మరి ఈ నిర్ణయాలన్నీ కూడా చక్కగా తీసుకోవడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని మీ అందరికీ తెలియజెప్పాలని మేము రచ్చబండ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం. ఇదే కాకుండా కూడా ఇంటింటికి వచ్చి కూడా ప్రతి మహిళకు కూడా తెలియజెప్పే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతున్నామని మీకు సవినయంగా విన్నవించుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున ఇది ఎస్సీ కాలనీ అని చెప్పడం జరిగింది, శంకర్ కాలనీ, ఎస్టీ కాలనీ. మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక కార్పొరేషన్ నియమించడం జరిగింది. మరి సప్లై ద్వారా నిధులు తీసుకురావడం జరిగింది. వాళ్ళు చదువుకోవాలంటే ఉచితంగా చదువు, ఉచితంగా వాళ్ళకి మరి ఉన్నత విద్యను అభ్యసించాలంటే బీటెక్, ఇంజనీరింగ్, డాక్టర్, ఐఏఎస్ కావాలంటే వారికి అంతా కూడా ట్రైనింగ్ ఉచితంగా ఇచ్చేవాళ్ళు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి ఉత్తీర్ణులు అవుతేనే వాళ్ళు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఉచిత మరి వారికి ఉన్నత విద్యను అభ్యసించడానికి వారికి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎంతో ఉన్నత స్థానంలో ఎంతో మంది ఆఫీసర్లుగా ఉన్నారు. ఎంతో మరి చాలా మందికి ఈరోజు విదేశీ విద్యా విధానం ద్వారా ఆ రోజున 10 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు విదేశాల్లో కూడా చదువుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజుల్లో కల్పించి ఈరోజు వారి కుటుంబాలంతా కూడా మరి కళ కూడా కన్నటువంటి మన పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుతారా అన్నటువంటి కుటుంబాలకి ఈ రోజున వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళి విదేశాల్లో చదువుతూ ఇక్కడ ఉండేటువంటి తల్లిదండ్రుల్ని మరి ఎంతో లగ్జరీగా వాళ్ళు ఉండే విధంగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కుటుంబాలన్నింటినీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మనందరినీ కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి
ముదుసరి వరకు కూడా మనం ఏం చేయాలా అనే ఒక తపనతో 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ప్రజలు మరి ఎంతో కష్టాల్లో ఉన్నారని ఆలోచన చేసి మేనిఫెస్టోని మన మహానాడులో విడుదల చేసి ఆ విధంగా దాదాపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం, భవిష్యత్తుకు గ్యారంటీ నేనున్నాను, మీరు కష్టాల నుంచి బయటపడండి, బాగులే బాధల ద్వారా మరి రేట్లు బాధించుకోవద్దండి, ఇదేం కర్మని మీరు తలకాయలు పట్టుకొని ఇంట్లో కూర్చొని అవసరం లేదు, తప్పకుండా నేను వస్తున్నాను, మీ బాధలు తీరుస్తాను, మీ కష్టాలు తీరుస్తాను, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తాను అని చెప్తుంటే మనం ఇంకా కూడా మరి ఒక్క ఛాన్స్ మోసపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకొని మళ్ళా మనం చేసుకుంటే మనం మరి మన రాష్ట్రంలోనే ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది, మన ఇళ్లలోనే ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా మనం అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని మన రాష్ట్రానికి, మన పిల్లలకి, మన ఎవరు భవిష్యత్తునిచ్చేది, ఎవరు ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి అని తెలుసుకొని మీరందరూ కూడా మరి విజ్ఞతతో ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి తప్పకుండా మీరు తెలుగుదేశం పార్టీని మళ్ళా విజయ డంకాలో తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటూ మరి అది చేయాలంటే లోకల్ గా ఉన్నటువంటి మన పాశం సునీల్ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు వారిని గెలిపించాలి. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గారు మన పరమాత్మ లక్ష్మి గారు ఉన్నారు, వారి ఇరువురు కూడా గెలిపిస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతారని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా సంతోషంగా ఉన్నాయి. ఈగా వాళ్ళు ఉన్నారు, మా అన్నముడు మానికుడు ఉన్నారు, మా మేమ నెల్లూరు ఉన్నారు, రాపూర్ ఉన్నారు, యాక్సీ ఉన్నారు. మరి ఇంతమంది అన్నదమ్ముళ్ళు, అప్పజిల్లు, మద్దళ్ళు, మామలు ఇంత ముందు మీ ముందుకు వచ్చి నేను మీకు దగ్గర మాటలు మాట్లాడుతూ ఉన్నా. ఎవరి గురించి ఏమని అది కాదు, అందరికీ మొక్కలు నల్లగా పోయినాయి. ఈ మాత్రం కాదు తిరిగిపోయినదే. మిమ్మల్ని చూస్తే కదా పెరిగిపోయిందా? మీ సంతోషం చూసి, మీ ఆనందం చూసి మీరు మురిసిపోతా ఉండరే, ఆ మురిపే ఈ మొక్కలో కూడా కనపడుతుంది. కళ మీరేమో మేము గెలిపిస్తాం ఉన్నాడు. ఆయన మొక్కలు ఎక్కడ చూసినా నేను గెలిచిపోయినాను అన్నంత ఆనందంగా పడుతూ ఉంది. కానీ ఆయన ఏమన్నా చూసినా అన్న నన్ను మాత్రం వాళ్ళు గెలిపించిందాకా నేను మాకు ఆలోచన చెప్తాం. ఏమా పెట్టుకోమంటారా, గెలిపించేసినా అనుకోమంటారా, లేకపోతే ఎట్లా ఆయన భయపడిపోతున్నాడు. ఆ పక్క ఎంపీ కదా కూడా చెప్పినా చూడు, ఆమె కూడా 20 రోజుల నుంచి బస్సు యాత్ర చేస్తా ఉంది, పాదయాత్ర చేస్తాం, లోపల మన కాదు చిన్నోళ్ళు చిందిస్తా ఉంది. ఎక్కడ పో ఎక్కడికైనా పో చంద్రబాబు అని చెప్పేసి పిలుస్తాం. ఏమని ఈ మధ్య ఏం జరిగిందంటే టోటల్ గా ఎలక్షన్స్ డిక్లేర్ అవుతాయి. ఎలక్షన్స్ డిక్లేర్ కాబోయే ముందు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నాడు. అసెంబ్లీలో ఉండి ఆయన్ని అవమానం చేశారు. తెలుసు మీకు అతని గురించి మాట్లాడేవాళ్ళ. అప్పుడు ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకొని ఈ కురుక్షేత్రం ఏ విధంగా అయితే నరసింహ సంబంధించి నేను యుద్ధంలో గెలుస్తానన్నాడు. దానికి ఆయన చెప్పినది ఈ కౌరవ సభలో ఇది కౌరవ సభ, ఇది కౌరవ సభ కాదు, దుర్మార్గులు, దుష్టులు, దుష్ట చరిత్రలో జరిగినటువంటి ఇది ఈ సభ, ఈ అసెంబ్లీ, ఈ కౌరవ సభ కౌరవ సభ
ఇది 24 రోజులుగా జరుగుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ విజయవాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జెండా ఊపి 5 జోన్లకు సంబంధించి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన జోన్కు సంబంధించి 24 అటు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు, అదేవిధంగా రాజంపేట, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో 24వ సమావేశం ముగింపు సమావేశంగా దీన్ని జరుపుకుంటూ ఉన్నాం. దీనికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జి సునీల్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు కేంద్ర మాజీ మంత్రి వర్యులు లక్ష్మి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు తిరుపతి మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జి సుగుణమ్మ గారు, గౌరవనీయులు పెద్దలు పరస వెంకటరత్నం గారు, మాజీ మంత్రి వర్యులు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఎస్సీ నారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే కాళహస్తి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీరామానికి సంబంధించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాణిజ్య విభాగం అధ్యక్షులు వేమనాయుడు, సదాశివం ఒంగోలు పట్టణంలో ప్రారంభమై ఇక్కడ ఈ నియోజకవర్గంలో గూడూరు నియోజకవర్గంలో ముగింపు సమావేశం జరుపుకుంటా ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి నియోజకవర్గ ఇన్ఛార్జెస్ కానీ అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఏ విధంగా కొనసాగుతా ఉందో అందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఇన్ఛార్జి గారు భారీ ఎత్తున అటు రాష్ట్ర పార్టీ చెప్పినా ఇటు పార్లమెంట్ పార్టీ చెప్పినా ఘనంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరూ కూడా మన్నన పొందుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా స్కీముల గురించి అందరూ కూడా వివరించారు. మిగతా కూడా ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు వివరిస్తారు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క విజయవంతంగా కూడా ఈ యాత్ర ఫలప్రదమైందంటే దానికి ప్రజల్లో ఉన్న ఏదైతే ఈ 4.5 సంవత్సరం కాలంలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలందరూ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏ విధంగా అధిక రేట్లతో కరెంటు బిల్లుల దగ్గర నుంచి చూస్తే అన్ని కూడా అధిక రేట్లతో ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు చూస్తా ఉన్నారు. అందుకని ఈరోజు ఈ యాత్ర ద్వారా ప్రజలందరూ కూడా ఈ యొక్క చైతన్య రథయాత్ర ద్వారా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే రావాలనే విధంగా నిర్ణయించారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏవైతే కుల వృత్తులు, చేతి వృత్తులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలందరూ కూడా ఇచ్చిన సలహాలు తీసుకొని ఈరోజు రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏ విధంగా పరిపాలన అందించాలనే దిశగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడడానికి మీరందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఇటు శాసనసభకు సునీల్ గారిని, అదేవిధంగా పనబాక లక్ష్మి గారిని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ రామారావు. గూడూరు ఈ ఎస్టీ కాలనీ ప్రాంతం ఈరోజు అందరం కూడా బస్సు యాత్రలో భాగంగా భరోసా మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మనందరికి కల్పిస్తూ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను మీకు అందరికీ వివరించమని చెప్పి పంపించడం జరిగింది. ఒక గ్యారంటీ, మీరు ఎప్పుడు మమ్మల్ని ఖాళీకి లేక రావడమే రాముల వారి గుడి దగ్గరికి తీసుకుంటున్నారు. మీరు చూపించేదేమో రాముల వారి గుడి, పాడిందేమో రాముల వారి పాట, మీరు అదేవిధంగా కోలాటం రాముల వారి భజన కోలాటంతో మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చినారు. అయితే మనం ఉండేది ఏ పరిపాలనలో ఉన్నామని ఇప్పుడు రావణాసురుడి పరిపాలనలో ఉన్నాం. మళ్ళా తిరిగి మనం రామరాజ్యంలోకి రావాలి. రామరాజ్యంలోకి రావాలంటే ఎంతో అనుభవం ఉండి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళా రావాలంటే ఈ సంక్షేమ పథకాలన్నీ మనకు ప్రవేశపెట్టి వాటన్నిటిని కూడా మీకు అందరికీ జనాధికంగా పరిపాలన చేయాలంటే
మీరందరూ బాగా ఆలోచించి మీరందరూ కూడా నిర్ణయం తీసుకొని సైకిల్ గుర్తించి ఓటేసి ఇక్కడ మన భాష సునీలని పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు మనకు ఉండేటటువంటి మన లక్ష్మమ్మని ఇద్దరిని కూడా గెలిపించి ఆమెమో పార్లమెంట్కి ఈయనేమో ఎమ్మెల్యేలాగా చేస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తాడు. మనందరూ కూడా కార్యక్రమాలన్నీ కూడా ప్రవేశపెట్టినటివి జనరంజకంగా పరిపాలన సాగిస్తాను కాబట్టి సైకిల్కి ఓటేసి సైకోని పంపించాలి. సైకిల్కి సైకోని ఓకే మర్చిపోద్దు. ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు. మరి జగనన్న ఆ రోజు ఏం చెప్పాడు మా అందరికి? మీరంతా నా అన్న అక్క చెల్లెళ్ళు అని చెప్పాడా లేదా? మాట తప్పను మనమ చెప్పను అని చెప్పాడా లేదా? మరి మద్యపాన నిషేధం చేశాడా? లేదు. పైగా కల్తీ మద్యం అన్న చెప్పినట్టు వాళ్ళు తయారు చేస్తున్నారు. కల్తీ సారా, కల్తీ ఏదేదో ఎన్నో రకాలు, వాటి పేర్లు కూడా పాప ఎవరికి తెలియదు. అది తాగిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు, ఎందుకంటే చచ్చిపోయారు. మరి మీకు మీ తాగి కొట్టడానికి గ్యారంటీ ఉందా? లేదు. ఇంకా చాలా మంది పాప హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి మాట తప్పను మనమ చెప్పను అని చెవట దద్దమ్మ సీఎంని గద్దెదించి ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళకి కత్తి ఇవ్వాల, ఎవరైతే మన బాధలు వింటారో వాళ్ళకి మన చెప్పు ఇవ్వాల. అవునా కదా? ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడన్నా మీ ఇళ్ళకి వచ్చాడా? మీ కష్టం విన్నారా? మరి మీరు ఓడిపించారు. అయినా కూడా నిండు కుండ లాంటి సునీల్ కుమార్ గారు 4.5 సంవత్సరంగా మీ మధ్య ఉన్నారు. మీ అన్నదమ్ముల్లాగా ఉన్నాడు. మీ కష్టాలు విని తీరుస్తున్నాడు. అవునా కాదా? మరి ఇలాంటి వ్యక్తిని మోసం చేయడం మీ తప్ప కాదా? మరి అంతా కలిసినట్టుగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందా? మనంతా ఎవరికి వేయాలి ఓటు? సునీల్ అన్న గారు ఏం చేయాలి? మన సునీల్ అన్న గారికి అత్యధికమైన మెజారిటీ గూడూరు నుండి మీరంతా కూడా ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మన ఎంపీ పండాల లక్ష్మమ్మ గారికి అమూల్యమైన ఓటు వేస్తే అక్కడ పార్లమెంట్ లో ఫైట్ చేసి మీకు కావాల్సిన నిధులని తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో మీరు ఎప్పుడైనా రాత్రి అన్నా పోండి, పొగులుగా పోండి, వానలో అన్నా పోండి, వరదల్లో అన్నా పోండి, మీరు అందుబాటులో ఉండే మన సునీల్ అన్న గారికి ఓటేసుకోవాల. భవిష్యత్తులో మన మంత్రిగా కూడా మన సునీల్ అన్న గారు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. నిండు మనసులో మీరు రాముడి గుడికి తీసుకుపోయారు. ఆ రాముడి యొక్క దీవెనలు పుష్కలంగా ఉంది. అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు కూడా అన్నకి మీరు ఇవ్వాలని మనమంతా సైకో రాజ్యాన్ని తరిమి సైకిల్ రాజ్యాన్ని తెచ్చుకున్నామా? గట్టిగా ఒకసారి సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన రైతు బజార్ను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి చిల్లకూరు జాతీయ రహదారి వద్ద ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్, మేరీ, మురళి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రైతు బజార్ను ప్రారంభించి దుకాణాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అన్ని వసతులతో నూతన రైతు బజార్ను నిర్మించి ప్రజలకు అంకితం చేయడం ఆనందంగా ఉందని, రైతు బజారు వల్ల రైతుకు గిట్టుబాటు ధర, కొనుగోలుదారుకి తక్కువ ధరకే తాజా కూరగాయలు అందుతాయని తెలిపారు. మరికొన్ని వసతుల కొరకు 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. రైతు సంక్షేమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను చూసి ఇతర రాష్ట్రాల్లో కూడా వాటిని ఏర్పాటు చేస్తున్నారని, రైతు భరోసా కేంద్రం గ్లోబల్ అవార్డుకు ఎంపికైందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఏఎంసీ చైర్మన్ యమునమ్మ, వైస్ చైర్మన్ గోవర్ధన్, జడ్పీటీసీ యామిని, మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు కోడూరు కల్పలత, యారం మంజుల, నాయకులు ఎల్లిసిరి గోపాల్ రెడ్డి, బత్తిని విజయ్ కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, మీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు దాదాపుగా 15 లక్షల రూపాయలు విలువైనటువంటి రైతు బజార్ని ప్రారంభించడం. ఈ రైతు బజార్కి సంబంధించి ప్రత్యేకించి నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక శాసనసభ్యులు వరప్రసాదరావు గారికి, స్థానిక నాయకులకి అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రైతు బజార్లు అనేటువంటివి 2 రకాలుగా ఉపయోగపడడానికి ఈరోజు నిర్దేశించినటువంటి సందర్భం. ఒకటి, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించడానికి, మధ్యలో ఎవరూ దళారులు లేకుండా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడానికి రైతులు తాము పండించినటువంటి ఉత్పత్తులు, పంటలని, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పూలు కావచ్చు, ఏదైనా సరే చిరుధాన్యాలు కావచ్చు, వాటిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయించుకునేటువంటి అవకాశం. దానితో పాటు ఎప్పుడన్నా మార్కెట్లో రేటు పెరిగితే రైతులకి ఆ సబ్సిడీని భరించి వినియోగదారుడికి ఊరట కలిగించాలనేటువంటి 2 ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఒకటి, రైతు నష్టపడకూడదు, రెండవది వినియోగదారుల మీద భారం పడకూడదు. అందుకనే ఈరోజు దాదాపుగా మనం టమాటాలకు సంబంధించినటువంటి విక్రయాన్ని ప్రారంభించాం. ఇక్కడ కూడా సబ్సిడీలు అంటే కిలో టమాటా 184 రూపాయల నుంచి 98 రూపాయల వరకు కొనుగోలు చేశాం. నిన్నటి వరకు 850 టన్నులు కొనుగోలు చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం మీద ఈరోజు దాదాపుగా ఎంత భారం పడ్డా సరే వాటిని లెక్క చేయకుండా మీరు వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించండి. ప్రతి సందర్భంలో రైతుకి ఎంత అండగా నిలుస్తామో వినియోగదారుడికి అంత సహకారాన్ని అందించండి అని చెప్పి ఆదేశించినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి సుమారు 4,25,00,000 రూపాయలు ఈ 15 రోజుల్లో టమాటాలకు సంబంధించినటువంటి ఈ సబ్సిడీకి ఈరోజు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకటి 22 కోట్లతో అతి త్వరలో కూడా చక్కటి హాస్పిటల్, మన ఏరియా హాస్పిటల్ బిల్డింగ్ వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తర్వాత అలాగే మనకి కూరగాయల మార్కెట్ లేకుండా ఎంతో ఇబ్బంది పడిపోతున్నాం. మరో 2 కోట్ల పైచిలుకతో మరొక కూరగాయల మార్కెట్, మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్ కూడా మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. నేను కోరిన తర్వాత ఇక ముఖ్యంగా ఆరోగ్య శాఖ విషయం, ముఖ్యమంత్రి గారు ఒక ఏరియా హాస్పిటల్ మాత్రం కాకుండా అర్బన్ హెల్త్ సెంటర్ కానివ్వండి, అలాగే కోటలో మరో 2 కోట్లకి హాస్పిటల్ కానివ్వండి, వాపాడులో 5 కోట్ల 10 లక్షలకి అద్భుత బిల్డింగ్ ఇవ్వడం కానివ్వండి, అలాగే చిత్తవరం కానివ్వండి, మల్లా కానివ్వండి, ప్రతి ఒక్క చోట ఆఖరి గూడూరులో అర్బన్ హెల్త్ సెంటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత ఆటో నగర్ తెలియజేయడం అయింది. ఎంతో కాల చిరకాల ముందు కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆటో నగర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరో ఇక్కడ ఎంతో కాలంగా ఉన్న మాతో కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజలను అమలు చేస్తున్నాం. చక్కటి విగ్రహాలు 5 విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా జ్యోతి గోఖలే మహాత్మా గారు కానివ్వండి, అలాగే జగజ్జీవన్ గారు కానివ్వండి, మదర్ తెరీసా కానివ్వండి, అందరూ బోధన అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మంత్రివర్యులకి ఇంత చక్కటి రైతు బజార్ నాకు ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవంతా కూడా మనకు సంబంధించి ఆ తర్వాత మనకి ముఖ్యంగా ఎందుకంటే సమయం చాలా తక్కువ కనుక నేను కూడా క్లుప్తంగా మాట్లాడతాను. ఇది 1,15 లక్షలు మన మంత్రివర్యులు అప్పుడు కూడా చాలా మందికి అనుమానం రావచ్చు. చాలా సార్లు నేను వాళ్ళ మంత్రి కాకముందు కూడా నాకు అన్ని విధాలు సలహాలు చేయడం కానివ్వండి, సీనియర్స్తో మాట్లాడడం కానివ్వండి, మంత్రి గారితో మాట్లాడడం కానివ్వండి, అప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా నాకు సహాయం చేశారని చెప్పి సభామూలంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ సందర్భంగా నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే నేను మా తండ్రి గారితో 2010 అనుకుంటా లాస్ట్ టైం అప్పుడు మన మంత్రి గారు ఎంపీ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు పూర్వంలో కార్యక్రమంలో మంత్రి గారితో కలిసి పాల్గొన్నాను. తర్వాత నేను ఎమ్మెల్సీ అయినాక ప్రతి కార్యక్రమానికి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమానికి మంత్రి గారిని ఆహ్వానించేవారు. అనేక కార్యక్రమాలు చూస్తూ 100 కార్యక్రమాల పైన మంత్రి గారితో కలిసి పాల్గొన్నాను. కానీ తొలిసారి గూడూరు నియోజకవర్గంలో అది గూడూరులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబంతో మా కుటుంబానికి ఇంకోటి గారు పెద్దలు కాకాని రమణారెడ్డి గారి దగ్గర నుంచి మా నాన్నగారితో, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు.
ఇంకా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అయితే రాజకీయంగానే కాదు, కుటుంబ పరంగా కానీ ఇప్పటికీ నాకు ప్రతి విషయంలో ఏ సమస్య వచ్చినా ఆయనే నాకు తోడుగా ఉంటూ ముందు నడిపిస్తుంటారు. కాబట్టి అలాంటి గొప్ప నాయకులతో కలిసి ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఇకపోతే ఈరోజు కార్యక్రమానికి విషయం వస్తే ఈరోజు ఈ రైతు బజార్ రావడానికి చాలా ఆటంకాలు వచ్చాయి. చాలా రోజులు చూస్తున్నాం. ముఖ్యంగా మన శాసనసభ్యులు వెల్లంపల్లి వరప్రసాదరావు గారు చాలా కృషి చేశారు ఈరోజు ఈ రైతు బజార్ని మన గూడూరు పట్టణ ప్రజలకి అందజేసేదానికి. అలాగే ఈ రైతు బజార్ సాధించడంలో మన ఎమ్మెల్యే గారి క్షేత్రంలో మన వ్యవసాయ శాఖ మార్చింది. అదేవిధంగా ఆయన కృషి ఉంది. కాబట్టి వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేదానికి మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ అనేది మన కేంద్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే వస్తారు. ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఒక రైతులకు సంబంధించి ఒక సీక్వెన్స్ లో మన అగ్రికల్చర్ ల్యాబ్స్ దగ్గర నుంచి టెస్టింగ్ ల్యాబ్స్ నుంచి సీడ్స్ తర్వాత వచ్చేసి రైతు ప్రోగ్రాం ఒక రకంగా అదృష్టం. మన గూడూరు అన్నా, గూడూరు ప్రాంతం అన్నా, గూడూరు మసాలా దోశ అన్నా కూడా ఎంతో అదృష్టంగా ఆనందంగా ఉండేటువంటి మనస్తత్వం మన గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన చిన్నతనం కూడా చెప్తూ వచ్చారు. కాదు చిన్నతనంలో ఎప్పుడు సెలవు వచ్చినా గూడూరు మసాలా దోశ తినేదానికి నేను గూడూరు వచ్చేవాడిని అని చెప్పుకుంటూ వచ్చారు. అంత మమకారం వారి గూడూరు అంటే. అది ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం సముచితంగా గూడూరికి న్యాయం జరిగిందని మనం చేసుకుంటూ పెద్దలందరూ కూడా అన్ని సమస్యలు చెప్పారు. ఒక విషయం, మన ముఖ్యమంత్రి జనరంజక పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా ప్రజలకు సంబంధించిన విషయం ఏదైనా సరే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటారు. దానికి ప్రాంతము ఇంకొకటి ఇంకో సమయం అనే వాతావరణం చూడరు ఆయన. గౌరవనీయులు మన శ్యాంప్రసాద్ రెడ్డి గారి కళ్యాణంలో విజయవాడలో ఉత్సాహంగా మరి పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి ఫ్లైఓవర్ గురించి మన శాసనసభ్యులు ఆ సందర్భంలో గుర్తు చేయగానే వెంటనే అప్పటికప్పుడు శాంక్షన్ చేసినటువంటి గొప్ప మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు నేను మనం చేస్తున్నాను. పెద్దలందరూ చెప్పారు గూడూరు చిరకాలు వాంచారు 1 టౌన్ 2 టౌన్ కలిపి ఫ్లైఓవర్ వస్తుందంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఏ ఊరు ఏమైనా అనుకున్నప్పటికీ ఆ విషయం మాత్రం పూర్తి క్రెడిట్ మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి చెప్తున్నటువంటి సభాముఖంగా మనం చేస్తున్నాం. అది చిన్న కష్టంగా ఒకసారి బ్రేక్ పడిన తర్వాత దాన్ని సాధించడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా వాళ్ళ మనోధైర్యానికి పడుతున్నటువంటి శ్రమకి మనం అందరూ కూడా సహాయించాలని కూడా మనం చేసుకుంటూ నేను ఈ సందర్భంగా పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పారు. ఈ ఒక మోడల్ రైతు బజారు ఇక్కడ ఉంటే కూడా కూరగాయలు కొనాలి, మళ్ళీ ఇక్కడికే వచ్చి కూరగాయలు కొనుక్కోవాలంట ఆహ్లాదకరంగా తయారు చేస్తారు శాసనసభ్యులు వరప్రసాదరావు గారు. అలాగే ఇంత చక్కగా ఈ రైతు బజార్ని తీర్చిదిద్దిన వ్యవసాయ శాఖ సిబ్బందికి కూడా ఈ వేదిక గురించి అభినందనలు. చాలా బాగుంది. నేనంతా కాదు, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఒక గ్రామీణ వాతావరణంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. వేరే విధంగా ఇదేదో మన హైటెక్ మార్కెట్కి పోయింది. కాకుంటే మున్సిపల్ కమిషనర్ గారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పక్కనే ఇంకొక కూరగాయల మార్కెట్ వస్తూ ఉంది. ఇక్కడేమో ఫ్రీగా కనుక కొట్టేస్తారు, అక్కడేమో సంవత్సరానికి 15 లక్షలు వాళ్ళు రుసుము చెల్లించాలి. దాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకుంటారో అది మరి శాసనసభ్యులు వారు చేయాలని మనం చేసుకుంటూ, మరి మరొకటి నిజంగా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అనే దానికి మనందరి ప్రీతమ నాయకుడు రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న రైతులకు ఏదైతే కావాలో తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా మన గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆ విషయాల్లో చాలా శ్రమ తీసుకున్నారు. అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూములు ఏ ముఖ్యమంత్రి కూడా ధైర్యం చేయలేదు. చక్కలో కాగితాలు పెట్టుకొని తిరిగి రైతులు వాడు మేనేజ్ చేసి ఇచ్చారు. మేనేజ్ మా వల్ల కాదంటే ఒక కలం పోటుతో కొన్ని లక్షల ఎకరాల్ని చుక్కల భూముల్ని సాధారణ భూములుగా చేసిన ఘనత
ఈ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెల్లుతుంది. అంతేకాకుండా మన కేబినెట్ మీటింగ్ లో ఈ ఇనాం భూములు ఉండేవి గత జమీందారులు రాజులు వాళ్ళందరూ కూడా వైశ్య కమ్మరి కుమ్మరి బ్రాహ్మణ నాయ బ్రాహ్మణ రజక కులాలందరికీ కూడా మరి అవన్నీ ఇనాం భూములను ఇచ్చేవాళ్ళు. కానీ అవన్నీ కూడా వేరే వాళ్ళగా చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చేసుకోలేకుంటూ ఉంటే ఇనాం భూములు కూడా సాధారణ భూములుగా వాళ్ళకి సర్వ హక్కులు కల్పిస్తూ చేశారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరికైనా కూడా గతంలో డీఫామ్ పట్టాలకు ఇచ్చిన ఫలాలన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేసుకునే దానికి లేదని వాళ్ళు ఇంటేవాళ్ళ పిల్ల పెళ్లి కావచ్చుంటే కూడా కూతురు పెళ్లి కావచ్చుంటే కూడా ఏం చేసుకునే దానికి లేకుండా ఉంటే వాటన్నింటి కూడా సర్వహక్కులు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మన ఎమ్మెల్యే గారు నిర్వర్తించడం ఒక పట్టుబడుల లాగా ఈ రైతు బజార్ని సాధించారనే చెప్పాలి. ఎవరో గారు చెప్తూ చాలా సార్లు 100 సార్లు కూర్చుంటారు ఈ ఏరియా చూస్తూ ఆ పని జరిగేటప్పుడు అంతా పర్యవేక్షణ కూడా చేయడం చక్కగా 100 సార్లు తిరుగుంటారు. అదేవిధంగా ఇక్కడ వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులందరికీ కూడా మౌలిక వసతులు అన్ని కూడా కల్పించిన తర్వాత ఇది ఓపెన్ చేయాలనేది ఎమ్మెల్యే గారి ఆశయం. కాబట్టి కొంచెం లేట్ కూడా అయింది. దీనికి సహకరించినటువంటి ఏఎంసీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఒక రైతు బిడ్డగా రైతు కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా అడుగులేస్తూ ఆ శాఖకి న్యాయం చేస్తూ ముందుకు పోతున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంకా మిగిలిపోయిన కొన్ని మౌలిక వసతులు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చేయాలని గోవర్ధన్ రెడ్డి గారిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారు అధికారం చెప్పడం మొదలు నుంచి ఒడ్లు 25,000 ముందు పుట్టి ఒడ్లు 25,000. అందుకే రైతులు ఎక్కువ మంది వచ్చారు. పట్టణంలో అదేవిధంగా సంవత్సరం 1,00,000 కలిగేలాగా 5 లక్షల రూపాయలు అయిపోయింది. రోజు పట్టణం చేస్తుంది మా సంవత్సరంలో మా సుమారు తెలుగుదేశం ప్రభుత్వంలో 5 లక్షల రూపాయలు అయిపోయింది. మిరపకాయలు 300 రూపాయలు అయిపోయింది. టమాటాలు 250 రూపాయలు. ఇవన్నీ కూడా రైతు సంక్షేమ పాత్రలో ఆ మంత్రి పత్రం పెట్టినటువంటి సందర్భంగా ఏర్పడినటువంటి రైతుల ఖర్చున్నటువంటి కావాలనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ జిల్లా నుంచి యువతరం తరఫున యువతరానికి మార్గదర్శకుడిగా మాట్లాడాలన్నటువంటి ఒక నాయకుడిగా ఆకర్షవంతంగా పనిచేసేటువంటి నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు. అందుకే ఇంత మంచి భవనాన్ని ఎమ్మెల్యే పట్టణాన్ని ఇవ్వడం ఈ రోజు గూడూరు పట్టణానికి అందించడం ఆయన చేతులుగా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని ఆదరించండి, ఆయన్ని ఆశీర్వదించండి. తదనంతరంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండేదానికి మీరందరూ కళ్ళబోతున్నారని కోరుకుంటూ ప్రవేశిస్తున్నారని మన శాసనసభ సభ్యులు కళ్యాణ గారికి అధినేత మహారాజులకు ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మీడియా సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు సంపూర్ణంగా రైతులందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరంగా తిరుగుతున్నారు. వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు కూడా మనం సంతోషంగా వ్యాపారం చేసుకోవచ్చు. మనం సరుకుని ఇంతకు ముందు పాత గోడాల్లో ఉన్న విధంగా లేకుండా ఈరోజు మనకు ఒక షాటర్గా ఏర్పాటు చేసినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వినియోగదారులందరూ కూడా బాగా ఉపయోగించుకునే ముందుకు వెళ్తున్నారు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు. తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం గూడూరులో అరుంధతిపాలెంలోని 4 అంగన్వాడీ స్కూళ్లకు కలిపి అక్కడ పిల్లలకు గర్భవతులైన తల్లులకు సౌకర్యార్థం 8 కుర్చీలను గూడూరు వార్డు ప్లానింగ్ అధికారి సర్వేపల్లి వేణుగోపాల్ మరియు ప్రభాకర్ సహకారంతో బహుకరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, గూడూరు సిడిపిఓ ఎస్కే మెహబూబా, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీనివాసులు, వెంకట కృష్ణయ్య, రాము, పిల్లల శ్రీను, శ్రీహరి, నాగరాజు,
కృష్ణారెడ్డి, సతీష్, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను మీకోసం వచ్చిన పరిగెత్తుకుంటా. రేపటి నుంచి కూర్చోవడానికి ఇంటికైతే కాదు, మనం ఇళ్ళకి కాదు మన బడిలోకి కూర్చొని కూర్చోలేకపోతున్నారు కదా, అందుకని సార్ వాళ్ళు చెప్తే ఇచ్చారు. అందరూ థ్యాంక్స్ చెప్పండి. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన గూడూరులోని అరుంధతిపాలెం 4 అంగన్వాడీ సెంటర్లు కలిపి ఇక్కడ ఒక మెయిన్ సెంటర్ ఒకటి ఉంది. దీంట్లో పిల్లలు కూడా బాగా దండిగానే ఉన్నారు, 4 సెంటర్లు కాబట్టి. దాంట్లో విశేషం ఏంటంటే గర్భవతులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూర్చునే దానికి సౌకర్యంగా ఉంటుందని. ఎందుకంటే గర్భవతులని అంత జాగ్రత్తగా చూసుకుంటే భావితరాలు అంత త్వరగా మంచి బిడ్డల్ని మనం అందించగలం. వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా మా సిస్టర్ అయినటువంటి మహబూబా గారు మమ్మల్ని తరచూ అడగటం జరుగుతుంది. ఆ ప్రక్రియలో దీన్ని మైండ్లో పెట్టుకొని 2 టౌన్లో సచివాలయంలో ప్లాన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మా మిత్రుడు, అదేవిధంగా మా కుటుంబ సభ్యులైన ఐటీఐ ప్రభాకర్ గారి ఇద్దరిని అడిగితే దీనికి సంపూర్ణంగా ఈ ఒక మంచి కుర్చీలని ఇవ్వటం జరిగింది. వాళ్ళిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినప్పటికీ 12 కుర్చీలు అయితే వచ్చేటివి, కానీ కొద్దిగా క్వాలిటీగా ఉండాలన్న ఉద్దేశంతో మంచి కుర్చీలు, అంటే గర్భవతులు కదా కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మంచిదన్న మంచి ఉద్దేశంతో స్ట్రాంగ్గా ఉండి కొద్దిగా ఎడల్పుగా ఉండే పెద్ద కుర్చీలని మనం ఒక 8 కుర్చీలు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మంచి పరిణామం. ఎందుకంటే ప్రతి అంగన్వాడీ స్కూల్లో కూడా నాకు తెలిసి ఇంకా మీదట మాకు కొన్ని స్కూళ్ళ నుంచి కూడా మాకు ఫోన్లు ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే అందరికీ మా ప్రగతి వాళ్ళు తెలుసు కాబట్టి ప్రతి అంగన్వాడీ స్కూల్కి ఇంకా కొన్ని స్కూళ్ళ నుంచి కూడా మాకు ఈ ఒక కుర్చీలో ఒక దండయాత్ర మాకు రావచ్చు. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం చేసేది మంచి పని కాబట్టి, పేదవాళ్ళకే కాబట్టి మనం ఇంకా ఏదైనా కొన్ని స్కూళ్ళకు ఉన్నా కూడా ఇలాంటి కుర్చీలని ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే ఈ ఒక గర్భవతులను కానీ మనం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు కానుపు కూడా చాలా సులువుగా చేసి మంచి 12 బిడ్డను కూడా. సచివాలయం ఉద్యోగులు కొత్త వరవడికి నాంది పలికారు. సచివాలయ ఉద్యోగులు కూడా సమాజ సేవలో ముందుంటామని తెలియజేయడానికి వీళ్ళిద్దరు కూడా ఇంత అద్భుతంగా ఇక్కడికి వచ్చి మేడం గారు అడిగిన వెంటనే మా యొక్క సంస్థ అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో 8 కుర్చీలు ఇవ్వడం, అవి కూడా మంచి కుర్చీలు ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. సో ఈ కార్యక్రమాలని మేడం గారు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు చెప్పిన విషయాలను బట్టి చూస్తే గర్భవతులు ఎంత హ్యాపీగా వాళ్ళ సెంటర్లో ఉండాలనేది తను పడుతున్న ఆలోచన చక్కగా ఉంది. ఇలాగ అన్ని సంస్థలకి ఇలా ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా ఐటీఐ ప్రభాకర్ గారు కూడా, ఆయన కూడా గవర్నమెంట్ ఉద్యోగి, ఇద్దరు కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండడం చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమాలని ఇంత అవకాశం ఇచ్చినటువంటి సూపర్వైజర్ మేడం గారికి, సిడిపిఓ గారికి, మరి అంగన్వాడీ టీచర్లకి, తల్లిదండ్రులకి నమస్సుమాంజలి. ప్రగతి సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా, మా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల క్రితమే అడిగాను, అరుంధతివాడ 4 అంగన్వాడీ సెంటర్లు మెడ్జే ఉన్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక 6 మంది నుంచి 7 మంది దాకా గర్భవతులు బాలింతలు ఉంటారు. అందుకని వాళ్ళకి వీలైతే 7, 8, 9 నెలలు వాళ్ళు కింద కూర్చోలేరు, అంటే కాన్పుకు సంసిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కింద కూర్చోలేరు. కాబట్టి బ్రదర్ ఎక్కడన్నా మాకు కుర్చీలు ఉంటే మీరు ఇప్పించండి, ఎవరైనా దాతలను అడిగి మా అంగన్వాడీ కేంద్రంలో భోజనాలు చేసేటప్పుడు కింద కూర్చోలేకపోతున్నారు అని చెప్పేసి అడిగాను. ఇక పెద్ద మనసు చేసుకొని ఇద్దరు దాతల సహాయ సహకారాలతో మాకు ఈరోజు కుర్చీలని బహుకరించారు. అవి చూడటానికి 8 అని సంఖ్య మాత్రమే, కానీ చాలా గట్టిగా బాగా దిట్టంగా ఉన్నాయి. ఒక గర్భవతి తన యొక్క గర్భం 7-8 నెలలు అంటే చాలా ఎక్కువగా ఉంటుంది పొట్ట, అది కూర్చోడానికి కూడా సంసిద్ధంగా ఉంది. అది ఇంత చిన్న కుర్చీల్లో ఇరుక్కొని కూర్చోకుండా హాయిగా వెడల్పుగా ఉంది, ఫ్రీగా కూడా కూర్చోవచ్చు ఆ గర్భవతి. అంత ఆలోచించి మాకు అంత మంచి కుర్చీలు ఇచ్చినందుకు నిజంగా కూడా మగవాళ్ళైనా కూడా ఇంత హాయిగా ఇట్లా ఆలోచించి ఇచ్చారంటే మీ అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అన్ని అంగన్వాడీలు ఇంకా మీకు తప్పదు, అడుగుతూ ఉంటారు. ప్రతి దగ్గర కూడా 7-8 నెలలు గర్భవతులు, 9 నెలల గర్భవతులు కొంచెం కింద కూర్చోలేరు. మిగతా వాళ్ళందరూ కూడా కింద కూర్చొని అయితే భోజనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి అవకాశము ఇచ్చినందుకు ఇద్దరు దాతలకి కూడాను మనస్ఫూర్తిగా మా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.